హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ ఏఎస్ఆర్ వీడియోస్. ఏంది తాడు పట్టుకొని దిగుతున్నాడని చూస్తున్నారా? అది ఎవరో కాదు, ఆయన మా అన్ననే. లోపల బావిలో ఆల్రెడీ దిగేసి ఉన్నాను నేనైతే. మా బావిలో అయితే చేపలు ఉన్నాయైతే నాకు తెలిసింది. మేము ఇక చేపలు పడదామని చెప్పి వాటర్ అయితే అయిపోయినాయి. అన్నా అని ఫోన్ చేసిన. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతా. మొత్తం కదా మన బావి అయితే మొత్తం నీళ్ళు అయితే ఊడిచిపోయినాయి. ఇంక ఇల్లా తోపల తీసుకున్నా. ఇప్పుడు చూడాలి దీన్ని వాతావరణం ఎట్లుందనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. కంప్లీట్గా అయితే లోపలికి మొత్తం అటు పోతే మాత్రం మొత్తం ఊడికైతే ఉన్నది దీంట్లో. సో దిగుతాను, మొత్తం మునిగిపోతాను. అందుకే 2 కట్టెలు కూడా తీసుకున్నా. చూద్దాం తర్వాత ఎట్లా. దాంతోపాటు ఒక బస్తా కూడా అయితే తీసుకున్నాము. ఒక బస్తాడు చేపలు పడదాం అంటే మేము అనుకున్నాము. ఫస్ట్ మాకు ఇట్లా తోపలు ఇట్లా పెట్టినారో లేదో నాకైతే చూసారు కదా, స్నేక్ హెడ్ బొమ్మ ఫిష్. ఆంధ్ర సైడ్ అయితే దీన్ని కొర్ర మీన్ అని అంటారు. అసలు మామూలుగా లేదు అది. దాన్ని పట్టుకుంటే కూడా నాకు అసలు ఒకసారి షేకింగ్ వచ్చింది హ్యాండ్. అది 2 కేజీలకి అయితే తక్కువ అయితే ఉండదు. ఇక ఇంకెన్ని చేపలు చాలా ఉన్నాయి అనుకొని చెప్పి ఇక నేనైతే ఫస్ట్ మనం దాన్ని బస్తాలో అయితే వేసుకున్నాము. ఆ బస్తాలో వేసుకున్న తర్వాత ఇక మనకు ఒక హోప్ అనేది అయితే మాత్రం చాలా హైప్‌లో ఉన్నది. ఇక కంపల్సరీ ఈరోజు అయితే ఆ బస్తాను మాత్రం నింపేస్తాము. ఒక 20 ఆర్ 30 కేజీస్ అయితే ఖచ్చితంగా చేపలైతే పట్టుకుంటా అని చెప్పైతే నేను నమ్మకంతోనున్నా. ఇక చూడండి మీరు, ఇక బురద అయితే ఎట్లా ఉందో అసలు. మొత్తం నేను లోపలికైతే ఎళ్ళిపోతున్నా. ఆలోగా ఇంకొక చిన్న ఫిష్ దొరికింది. బస్తాడు చేపలు పడ్డాము గానీ మనమైతే ఆ బురదలో అయితే మునిగిపోతున్నాము. అసలు ఎట్లా అయిపోయిందంటే మన పరిస్థితి, అసలు ఆ బురదలో ప్రేమ కోసమే వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఇది కాదు మనకు కావాల్సింది. చేపల కోసం వల తీసుకొని బావిల బురదలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఇదిగో నువ్వు ఒక్కసారి ఒక పని చెయ్యి. ఏందిరా అది మధ్యలో అలా వచ్చింది ఏదో? ఓ వచ్చిందిరా. కొంచెం నీళ్ళు అన్ని, కొంచెం కింద నీళ్ళు అన్ని. ఏందిరా అది గంతుంది? కొంచెం ముందరికి రా. కానీ అయితే దీన్ని అయితే ఇంగ్లీష్లో అపోలో ఫిష్ అంటారు. తెలుగులో అయితే మన దగ్గర బురక చేప అని అంటారు. ఇక మేమైతే అటు ఇటు పట్టుకొని అయితే ఇక అన్న అయితే అక్కడనే మంచిగా స్టేబుల్గా ఉన్నాడు, మంచిగా కదలకుండా. అయితే కొద్దిగా ఎక్కడానికి అయితే ఇబ్బంది కూడా పడ్డాము. మళ్ళా కాళ్ళకు మొత్తం దెబ్బలు, ఆ బురదల మొత్తం లోపలైతే మొత్తం రాళ్ళు. ఇక చలో ఇక వచ్చిన ఏదో సచిన పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇక ఏదో దిగినాం కదా మొత్తానికైతే. ఇక సరే, ఇక అన్నీ తెచ్చుకుని అన్నీ ఇక కడుక్కున్నాము. పెద్ద బిల్డప్‌గా ఏదో 100 కేజీలు, 50 కేజీలు పట్టేటువంటి లెక్క మొత్తం అన్నీ ప్రిపేర్ అయ్యి ముందుగానే వచ్చినాము. ఇక మాకైతే లాస్ట్‌కు ఆ నిరాశే మిగిలిందనైతే నేనైతే చెప్తాను 100%. ఇక మేము ఇప్పటిదాకా ఎన్ని చేపలైతే పట్టుకున్నామో ఇప్పుడైతే మీకు చూపియడానికైతే నేను రెడీగా ఉన్నా. కానీ చూసినాక మాత్రం మీరు దయచేసి నాదొక్కటే రిక్వెస్టు, నవ్వుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే ఏదో పట్నం బోయి ఏదో శాస్త్రం ఉంటది గదా! ఎనకట సామెతలు. పట్నం బోయి ఏదో తెచ్చినట్టు అయిపోయింది పరిస్థితి. ఇక చలో చూపిస్తా, చూడండి. కానీ మొత్తానికైతే సరే, మా కష్టానికి తగిన ఫలితమైతే కాదు 100% ఇది. ఎందుకంటే మేము పెట్టిన ఎఫర్ట్స్ అలాంటివి. మేము పడ్డ కష్టం అలాంటిది. సరే ఓకే. వాటెవర్ ఇట్ మే బీ. కొన్నిసార్లు జరుగుతది అట్లా. మాకు ఇప్పుడు జరిగింది. ఇక మేమేదో ఆశ కోసం దిగినాము. దిగినాక మాకు ఇట్లా ఎదురైపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇంక చూడండి, బస్తా అయితే ఓపెన్ చేసిన. దాంట్లో మేజర్‌గా అయితే ఒక 2 కొర్ర మీన్‌లయితే మాకు ఒక 3 కేజీల వరకు, 3-4 మధ్యలో అయితే మాకు దొరికినాయి. చాలా హ్యాపీ ఇగ చెప్పాలంటే. ఇగ మాకు మరీ పచ్చడి పెట్టుకునే చేపలు కాకున్నా గూడా మా వరకైనా గూడా తినడానికి ఈరోజు మంచిగా, తినడానికైతే మంచిగా పులుసు పెట్టుకొని పర్వాలేదు. అది ఇగ చేతిలో అయితే దాన్ని పట్టుకుంటే మాత్రం అసలు ఆగుతలేదు, చూసిర్రు గదా! దాని తలనే పాము తలలాగా ఉంటది చెప్పాలంటే. దాన్ని అందుకే స్నేక్ హెడ్ ఫిష్ అని అంటారు. ఇక రెండిటిని అట్లా పట్టుకొని లేపుతుంటే ఆ పడ్డ కష్టం అంతా పోయిందండి.
నిజంగా నాకైతే అసలు చూడండి ఆ కళ్ళలో ఆనందము. అంత ఆనందం అనిపిచ్చింది. ఈ వీడియో ఇంతవరకు ఓపికతో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే. ఉంటా. బాయ్.